నా పేరు శివ. మాది మేడ్చల్ జిల్లా మైసమ్మడ గ్రామం. నేను చిన్నప్పటి కూలి పని చేస్తూనే జీవనం కొనసాగించేవాడిని. ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోయేవాడిని. అలా సాగిపోతుండేది నా జీవితం. ఆ రోజు కూడా ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిపోయా. సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చేయాలనుకున్నా. అయితే నా కూలి డబ్బులు మా ఓనర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత నా స్నేహితుడు ఒకడు మందు తాగుదామని పిలిచాడు. కానీ నేను వద్దురా, ఇంటికి వెళ్ళాలి, ఆలస్యం అవుతుందని చెప్పా. కానీ వాడు లేదు, దయచేసి నాకు మందు తాగించని బ్రతనవడంతో నేను కూడా మందు తాగ చాలా రోజులు అవుతుంది. నాకు కూడా మందు తాగాలనిపించింది. సరే అని మందు తీసుకున్నా. ఒక గాలు కట్టును కూర్చొని మందు తాగడం స్టార్ట్ చేసాం. అయితే మొదట వెంటనే తాగేసి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ మాటలో పడి టైం ఎంత గడిచిపోతుందో అర్థం కాలేదు. అలా మాట్లాడుతూనే నా చేతికున్న వాచ్ సైడ్ చూసా. అప్పటికి రాత్రి 10 గంటలు అవుతుంది. నేను వెంటనే లేచి వెళ్ళిపోతున్నానని చెప్పా. దానికి వాడు ఏమైంది అలా లేచి వెళ్ళిపోతున్నా అని అడిగాడు. రేయ్, మనం 6 గంటలకు తాగడం స్టార్ట్ చేసాం. మా హాయితో గంటలో తాగేసి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు టైం ఎంతుందో తెలుసా? 10 అవుతుంది అని చెప్పా. అవునా, మరి రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిరా అని చెప్పాడు. రాత్రి అంత దూరం ఒక్కడివే ఎలా వెళ్తావన్నాడు. లేదురా, ఇంట్లో అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, కంగారు పడతారు. అయినా 10 కిలోమీటర్లు కదా, వెళ్ళిపోతానులే అని చెప్పా. సరే నీ ఇష్టం, జాగ్రత్త అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇక నేను అక్కడి నుండి నా ప్రయాణం మొదలుపెట్టాను. నా దగ్గర ఎటువంటి సైకిల్ లేకపోవడంతో మా ఊరికి కాలినడకన వెళ్ళాలి. ఇక నడవడం మొదలుపెట్టాను. పొద్దునుండి పని చేయడంతో అప్పటికే బాగా అలసిపోయాను. మందు కూడా తాగి ఉండడంతో దారి కూడా సరిగ్గా కనిపించడం లేదు. అప్పటికే 4 కిలోమీటర్లు వచ్చేసాను. కానీ ఇంకా 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక నా వల్ల కదా అనిపించింది. ఏం చేద్దామో అని ఆలోచిస్తున్నా. అప్పుడు నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఇంకో కిలోమీటర్ వెళ్తే పక్క ఊరి చెరుగట్టు నుంచి మా ఊరికి దగ్గర ఉంటుంది. కానీ ఆ దారి అంతా శ్మశానాలతో నిండి ఉంటుంది. ఆ దారిన పొద్దున వెళ్ళాలంటేనే ప్రజలు ఆలోచిస్తారు. అలాంటిది రాత్రి ఇంత సమయానికి అటు నుండి వెళ్ళాలనుకున్నా. కానీ తప్పదు, ఇటు నుండి వెళ్తే 1 కిలోమీటర్ తగ్గుతుందన్న ఆలోచనతో అటు వెళ్ళడం మొదలుపెట్టాను. అదే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. ఆ మార్గంలో వెళ్ళాలంటే మొదటి చెరువుగట్టును దాటాలి. అప్పటికి వర్షాకాలం కావడంతో మొత్తం బురదతో నిండిపోయింది. ఆ బురదలో నుండి చెప్పులు చేతులు పట్టుకొని వెళ్తున్నా. కింద మీద పడి చెరువునైతే తాగట్టగలిగాను. కానీ అప్పటికే భయం మొదలైంది. ఆ చెరువు పక్కనే ఒక శ్మశానం ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళగానే ఏదో తెలియని భయం అక్కడప్పటికీ ఎవరితో చితికలుతున్నది. అది చూడగానే నాలో ఉన్న భయం రెట్టింపు అయింది. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని ముందుగా అడుగు వేశా. నా వెంట ఎవరు వస్తున్న శబ్దం నాకు వచ్చింది. కానీ వెనక తిరిగి చూసే ధైర్యం లేదు. అయినా వెనక్కి తిరిగి చూసా. కానీ అక్కడ ఎవరు లేరు. మళ్ళీ ముందుకు చూసా. అంతే, నా ఎదురుగా ఒక తెల్లని ఆకారం. దాన్ని చూడగానే నా ఒళ్ళంతా వణకడం మొదలైంది. నా గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది. ఆ క్షణం అక్కడే గుండాగి చచ్చిపోతానో అనిపించింది. వాడెంత చెప్పినా వినకుండా వచ్చా. వెళ్ళేవాడిని అందరు వెళ్ళే దారిన వెళ్లకుండా ఈ శ్మశానందరిలో వచ్చి ఇక్కడ ఇరుక్కున్నా. ఇలా ఆలోచిస్తూనే అక్కడ నిల్చున్నా. అలా భయపడుతూనే నా ముందున్న ఆ ఆకారాన్ని ఎవరూ అని అడిగా. అసలు నువ్వెవడివిరా? నేను ఉండే స్థలానికి వచ్చి ఈ సమయంలో నన్నేవరని అడుగుతున్నావు అని గట్టిగా అరిచింది. అలా అప్పటికి భయపడిపోయిన నాకు ఆ శబ్దానికి ఇంకా భయమైంది. దయచేసి నన్ను వదిలేయి, నాకేం తెలియకుండా ఇటువైపు వచ్చాను, మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రాను, దయచేసి నన్ను వదిలేయి అంటూ బ్రతుకున్నాడను. దానికి ఆ దయ్యం గట్టిగా అరుచుకుంటూ నవ్వుతూ, ఇటెవరైనా రావాలంటే అది వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ తిరిగి వెళ్ళాలంటే అది నా చేతిలో ఉంటుంది. ఇక నిన్ను వదలను, నిన్ను కూడా చంపి నాతో పాటు తీసుకెళ్ళిపోతా అని నా వైపు వచ్చింది. ఇక అక్కడే ఉంటే ప్రాణాలు పోతాయని అక్కడి నుండి పరుగులు తీయడం మొదలుపెట్టాను. కానీ ఎటువైపు వెళ్ళినా తిరిగి అదే ప్రదర్శనకు వస్తున్నా. నాకేం అర్థం కావడం లేదు. పరిగెత్తి నా కాళ్ళు వస్తున్నాయి, కానీ ఏ దారి కనిపించడం లేదు. నా వెనుక నుండి మళ్ళీ అదే శబ్దం, నువ్వు ఇక్కడి నుండి ఎటు వెళ్ళలేవురా అని. ఆ శబ్దం రాగానే నా గుండె ఆగిపోయిందేమో అనుకున్నా. నా ఎదురుగా అదే దయ్యం మళ్ళీ వచ్చి నిల్చుంది. ఆ ఆకారానంత దగ్గరగా చూడడంతో అప్పటికే భయపడిపోయినా నేను కళ్ళు తిరిగి అక్కడే పడిపోయా. తర్వాత ఏమైందో నాకు తెలియదు. ఉదయం 6 గంటల సమయానికి అక్కడ ఉండే కాటికాపరిన దగ్గరికి వచ్చి, రేయ్ ఎవర్రా నువ్వు? రాత్రి తాగి ఇక్కడే పడుకున్నావా? ఎక్కడ ప్లేస్ లేనట్టు శ్మశానం దొరికిందా నీకు అని నా మీద చిరాకు పడ్డాడు. లేదు బాబాయ్, నేను మందు తాగడం నిజమే, కానీ రాత్రి నేను ఇటువైపు నుంచి వెళ్తున్నా. అదే సమయంలో నన్ను ఒక దయ్యం భయపెట్టింది, నా వెంట పడింది. దానికి భయపడి కళ్ళు తిరిగి ఇక్కడే పడిపోయాను అని చెప్పా. సరే కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నన్ను కంచి పంపించేశాడు. అక్కడ నేను ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నాన్నలతో ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకున్నాను. అప్పటికే రాత్రంతా భయపడిపోయిన నాకు జ్వరం వచ్చింది. నన్ను లేపడానికి మా అమ్మ నా తలపై చేపెట్టగానే మొత్తం వేడిగా తగిలింది. వెంటనే కంగారు పడి మా నాన్నని పిలిచింది. ఆయన వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొచ్చాడు. డాక్టర్ వచ్చి వైద్యం చేసి వెళ్ళిపోయాడు. కానీ నాకు ఎప్పటికీ జ్వరం తగ్గలేదు. అయితే నాకు అసలు మెలకువన రాలేదు. అయితే కళ్ళలో ఏదో అరుస్తున్నా అంట. ఎవరో వచ్చి ఆపిన ఆగడం లేదు.
మా అమ్మ నాన్నకు అర్థమైంది ఇది మామూలు జ్వరం అయితే కాదు, వీడికేమో అయిందని. అప్పటికప్పుడు ఒక సాహెబ్ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. మేము అక్కడికి వెళ్ళాక ఆయన నన్ను చూస్తూనే ఏమైందని అడిగాడు. అప్పటి వరకు జరిగిందంతా మా అమ్మ నాన్నకి చెప్పారు. ఆయనకు అంతా అర్థమైంది. నా దగ్గరికి వచ్చి ఆయన, ఎవరు నువ్వు, వీణెందుకు పట్టుకున్నావు అని గట్టిగా అడిగాడు. కానీ ఆ ఆత్మ, నువ్వు కాదురా, నీ బాబు దిగి వచ్చిన వీడిని వదలనంటూ భయంకరంగా నవ్వింది. ఓ, అంత గొప్పదానివా, సరే నా గురించి కూడా నీకు తెలియదు కదా అంటూ ఆయన ఖురాన్లో ఉన్న మంత్రాలు చదువుతూ నా చుట్టు పట్టుకొని చెంప మీద ఒక్కటి గట్టిగా కొట్టాడు. ఒక బాటిల్లో ఉన్న వాటర్ని తీసి నా మీద పోయాలని చూశాడు. అప్పటిదాకా ధైర్యంగా మాట్లాడిన నా దయ్యం ఆ వాటర్ని చూడగానే భయపడడం మొదలుపెట్టింది. వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు అంటూ ఆత్మ భయపడడం జరిగింది. అయితే చెప్పు, లేకపోతే నేను ఇక్కడ అంతం చేస్తా అని ఆయన గట్టిగా అన్నాడు. చెప్తాను, నా పేరు లక్ష్మి, మాది దగ్గరలో ఉన్న కోంపల్లి అనే గ్రామం. అయితే నాకు నా భర్తకు తరచు గొడవలు జరుగుతూనే ఉండేవి. అవి అసలు తగ్గేవి కాదు, అయినా కూడా సర్దుకుపోయేదాన్ని. అయితే నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను నాకు తెలిసింది. ఆ విషయాన్ని ఆయనతో ఆగ్వాదించాను. పెద్ద గొడవ జరిగింది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఆపాలని చూశారు. అయినా కూడా మా గొడవ ఆగడం లేదు. ఆ క్రమంలో విసిగిపోయిన మా ఆయన నన్ను కొట్టడం జరిగింది. అప్పటి వరకు ఎన్ని గొడవలు జరిగినా నా మీద చేయి వేయని ఆయన ఒకేసారి కొట్టేసరికి తట్టుకోలేకపోయాను. ఊరి చివరున్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాను. అప్పటికి నేను 2 నెలల కడుపుతో ఉన్నాను. నా కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోవడంతో నా ఆత్మకు శాంతి లేదు. అలా అప్పటి నుండి అదే శ్మశానంలో సంచరిస్తున్నా. అదే సమయంలో ఒంటరిగా అక్కడికి వీడు వచ్చాడు. నన్ను చూసి భయపడ్డాడు. అదే సమయంలో వీడిని ఆవహించాను. తర్వాత వీడిని కూడా చంపి నాతో పాటు తీసుకెళ్లాలనుకున్నా. కానీ మీ దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళు. దయచేసి నన్ను వదిలేయండి, మళ్ళీ వీడి జోలికి రాను అంది ఆత్మ. కానీ ఆయన మాత్రం, లేదు, నువ్వు ఒక ఆత్మవి, నువ్వు ఒకరికి హాని చేయాలని చూసినప్పుడు నువ్వెంత ప్రమాదం అర్థమవుతుంది అని నా జుట్టుని కొద్దిగా కత్తిరించి ఒక సీసాలో వేసి ఊరి చివర పాతిపెట్టడం జరిగింది. నాకు తాయత కట్టి, అది మళ్ళీ నీ జోలికి రాదు, ఇకపై జాగ్రత్తగా ఉండని నన్ను కంచెలు పంపించేశారు. ఇదంతా చేసినందుకు మా స్తోమత కొద్దీ ఒక 1000 రూపాయలు ఆయనకి ఇచ్చి అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు నా జీవితం సాఫీగానే సాగుతుంది. అలాంటి సంఘటనలు మరి నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. సో గాయస్, విన్నారుగా, ఇలాంటి భయంకరమైన సంఘటనలు మీ లైఫ్లో కూడా ఏమైనా జరిగి ఉంటే మనతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.